जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधेरे निनाद जय 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 जय। అందరికీ నమస్కారం అండి. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగంలో ఉన్నాను. సో ఈ ఆలయం విశిష్టతలు చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేము. అనేక విశిష్టతలు గల ఆలయం అన్నమాట ఇది. సాధారణంగా మనం ఏదైనా ఊరిలో చూసుకుంటే ఆ ఊరిలో ఒక ఆలయం అనేది ఉంటుంది కదా, కానీ ఈ ఆలయంలో మాత్రం ఒక పెద్ద ఊరే ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళి ఆలయం యొక్క ప్రత్యేకతలు అవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం నేను తంజావూరు నుంచి శ్రీరంగం వెళ్తున్నాను. తంజావూరు నుంచి శ్రీరంగం ఎలా వెళ్ళాలో తరువాత చెప్తాను. ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం ఎలా చేరుకోవాలో చూద్దాం. శ్రీరంగం తమిళనాడులోని తిరుచురాపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం చేరుకోవడానికి డైరెక్టుగా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ ఇక్కడికి కొన్ని ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీరంగం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుచురాపల్లికి ఎక్కువ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరంగం మరియు తిరుచురాపల్లికి ఉన్నటువంటి ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డైరెక్ట్ ట్రైన్స్ లేనివారు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి శ్రీరంగం మరియు తిరుచురాపల్లికి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి శ్రీరంగం మరియు తిరుచురాపల్లికి సంబంధించిన ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ప్రస్తుతం నేను తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించుకొని శ్రీరంగం వెళ్తున్నాను. తంజావూరు టెంపుల్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకు తంజావూరు నుంచి శ్రీరంగంకి డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు, అందువల్ల నేను తిరుచురాపల్లి వెళ్తున్నాను. అక్కడి నుంచి బస్సులో శ్రీరంగం చేరుకుంటాను. తంజావూరు నుంచి శ్రీరంగం మరియు తిరుచురాపల్లికి ఉన్నటువంటి ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఈ ట్రైన్లోనే ఇప్పుడు మనం తంజావూరు నుంచి తిరుచురాపల్లి చేరుకున్నాం. తిరుచురాపల్లిని ట్రిచ్చి అని కూడా పిలుస్తారు. ఇదే తిరుచురాపల్లి రైల్వే స్టేషన్. బయట నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. స్టేషన్ ఎదురుగా కనిపిస్తున్న ఈ దారిలో 100 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళామంటే మనకు శ్రీరంగం వెళ్ళే బస్ స్టాప్ కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ బ్రౌన్ కలర్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అక్కడే శ్రీరంగం వెళ్ళడానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఒకసారి చూడండి, మీకు ఆలయం గోపురం కనిపిస్తుందా? ఊరంతటిని తాను కాపలా కాస్తున్నట్లుగా భలే అందంగా కనిపిస్తుంది కదా. శ్రీరంగం కావేరీ నదిలోని ఒక చిన్న ద్వీపం అన్నమాట. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ బ్రిడ్జ్ మనల్ని మెయిన్ భూభాగం నుంచి ద్వీపాన్ని కలుపుతుంది. ఇక శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలి అంటే యాత్రి నివాస్ అని దేవస్థానం వారి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించారు. ఈ బిల్డింగ్స్ అన్నీ యూరోపియన్ స్టైల్లో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి తక్కువ కాస్ట్లోనే మంచి రూమ్స్ దొరుకుతాయి. కాకపోతే సింగిల్గా వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇవ్వరు, కానీ డార్మెటరీస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే మినిమం 2 మెంబర్స్ ఉండాలి. గ్రూప్గా లేదా ఫ్యామిలీగా వచ్చే వాళ్ళకి 10 నుంచి 20 మందికి సరిపడే హాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి కాస్ట్
రూపాయల నుంచి 1500 వరకు ఉంటుంది. వీటిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. శ్రీరంగం రైల్వే స్టేషన్ నుంచి ఆలయం కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆటో వాళ్ళు 80 నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు, బేరమాడుకోండి. ఇదే ఆలయం యొక్క ప్రధాన గోపురం. దీనిని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 239.5 అడుగులు. ఇదే మన దేశంలోని అతిపెద్ద రాజగోపురం. అచ్యుత దేవరాయ ఈ రాజగోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. తరువాత ఆయన మరణించడం వలన గోపుర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. 400 ఏళ్ల తర్వాత అహోబిల మఠానికి చెందినటువంటి 4వ జియర్ అయిన శ్రీ వేదాంత దేశకార్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఈ ఆలయంలో ఒక ఊరే ఉంటుందని. ఈ ఆలయం మొత్తం 157 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ దేవాలయ చుట్టుకొలత 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతోంది. అయితే బయట ఉన్నటువంటి 3 ప్రాకారాలలో ఇల్లులు, షాప్స్ కొనసాగుతూ వస్తున్నాయి. శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైనటువంటి దివ్యక్షేత్రం ఈ శ్రీరంగం. ఇది 4వ గోపురం. ఇక్కడి నుంచి లోపలికి పూర్తిగా ఆలయం మాత్రమే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసినటువంటి 8 క్షేత్రాల్లో మొట్టమొదటిది శ్రీరంగం. 108 దివ్య దేశాల్లో మొట్టమొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా ఈ శ్రీరంగ ఆలయాన్ని పరిగణిస్తారు. 108 వైష్ణవ దేవాలయాలని దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని పిలుస్తారు. ఈ 108 ఆలయాలలో ఎక్కువ ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అవి తిరుమల మరియు అహోబిలం. ఇక్కడ కనిపిస్తున్నవే ఈ ఆలయం యొక్క టైమింగ్స్. వీటిని బట్టే మీ దర్శనం టైంని ప్లాన్ చేసుకోండి. ఈ 4వ గోపురానికి కుడివైపున చెప్పుల స్టాండ్ ఉంది. అలానే లగేజ్ కౌంటర్ కూడా ఉంది, ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలయం కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపంలో ఉంటుంది. శ్రీరంగ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం. ఆలయం లోపలికి వెళ్తుంటే గోపురం పక్కనే నాకొక ఏనుగు కనిపించింది. ఏనుగుతో ఆశీర్వదించుకోవాలని నాకొక చిన్న కోరిక ఉండేది. ఆ కోరిక ఈ ఆలయం దగ్గర తీరిపోయింది. రంగరంగ గోపురం నుంచి ఆలయ ప్రాంగణంలోకి రాగానే రంగవిలాస మండపం కనిపిస్తుంది. ఈ ఆలయం లోపల రంగనాథుడితో కలుపుకొని మొత్తం 53 ఉపాలయాలు ఉంటాయి. ఈ రంగమండపం మధ్యలో ఎడమవైపున 21 గోపురాలను దర్శించుకునేందుకు టికెట్ కౌంటర్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడే టికెట్ తీసుకోవాలి. దీని కాస్ట్ 50 రూపాయలు. రంగవిలాస మండపం దాటగానే 5వ గోపురం కనిపిస్తుంది. ఈ గోపురానికి ఒకవైపున శ్రీ రామానుజుల వారి సన్నిధి, మరోవైపున చక్రధ్వజార సన్నిధి ఉంటాయి. శ్రీ రామానుజుల వారి సన్నిధిలో 850 సంవత్సరాలకు పైబడినటువంటి రామానుజుల వారి శరీరం చెక్కు చెదరకుండా ఉంది. సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజుల్లోనే పాడవుతుంది. కానీ శ్రీ రామానుజుల వారి శరీరం మాత్రం జ్ఞానకాంతులతో వెలిగిపోతూ కనిపిస్తుంది. పద్మాసనంలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలను అద్ది భద్రపరిచారు.
ప్రతి సంవత్సరం ఆయన దివ్యదేహానికి ఒక ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా కర్పూరం మరియు కుంకుమ పువ్వుతో కలిపినటువంటి లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఈ ప్రక్రియ కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అందుకే శ్రీ రామానుజుల వారి శరీరం ఎర్రని రంగులో ఒక విగ్రహంలా కనిపిస్తుంది. 5వ గోపురం దాటి ఆలయం లోపలికి రాగానే ఆలయ ప్రాంగణం ఈ విధంగా ఉంది. ఈ ప్రాంగణంలో గరుడాల్వార్ సన్నిధి కనిపిస్తుంది. ఈ మండపం నుంచి ఇలా కొద్దిగా ముందుకు వెళితే ఫ్రీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటుగా 100 రూపాయలు మరియు 200 రూపాయల దర్శనం కూడా ఉంది. ఇక్కడ ఏ దర్శనంలో వెళ్ళినా కూడా స్వామివారిని దగ్గర నుంచి చూడవచ్చు. కాకపోతే 100-200 రూపాయల దర్శనంలో క్యూ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం లోపలి దృశ్యాలు. ఇక్కడ దర్శనం లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరిగామంటే బంగారు వాకిలిని చేరుకుంటాం. ఇప్పుడు గర్భాలయం లోపల ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామిని మీకు చూపిస్తాను, దర్శించుకోండి. రంగనాథ స్వామి ఇక్కడ ఎలా కొలువు తీరారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం చాలా పురాతన కాలానికి చెందినది. సూర్యవంశ రాజైనటువంటి ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి తాను ఆరాధిస్తున్న రంగనాథుణ్ణి ఇక్ష్వాకు మహారాజుకి ప్రసాదించాడు. అప్పటి నుంచి సూర్యవంశరాజులందరూ శ్రీ రంగనాథ స్వామిని ఆరాధిస్తూ చివరిగా శ్రీరాముడి వరకు కొనసాగింది. రావణుడి తమ్ముడైనటువంటి విభీషణుడు అన్న చేసే దురాగతాలు చూడలేక హితబోధలు చేస్తాడు. నీవు చెప్తే నేను వినాలా అంటూ రావణుడు ఆ మాటలు పెడచెవున పెడతాడు. అప్పుడు విభీషణుడు రాముడి దగ్గరకు వెళ్తాడు. రావణుడి వధానంతరం రాముడితో పాటుగా విభీషణుడు అయోధ్య చేరుకుంటాడు. శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగంను భరించజాలక లంకకు వెళ్ళలేకపోతాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తనకు మారుగా శ్రీ రంగనాథుణ్ణి విభీషణుడికి ప్రసాదిస్తాడు. అప్పుడు విభీషణుడు శ్రీ రంగనాథ స్వామిని తీసుకొని సంతోషంగా లంకకు ప్రయాణం కాగా తాను ఉభయ కావేరి నది మధ్య భాగాన్ని చేరేసరికి సంధ్యా సమయం అయ్యింది. అప్పుడు విభీషణుడు స్వామివారిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన విభీషణుడు రంగనాథ స్వామి ప్రణవాత్కార విమానంలో అక్కడే ప్రతిష్టం కావడం చూసి చాలా విచారించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ధర్మచోళుడు అనే రాజు విభీషణుడిని ఓదారుస్తాడు. అతడి అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కు ఉన్నటువంటి లంక వైపు తిరిగి ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆలయం వెనక్కి వస్తే ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపం ఎక్కి చూస్తే మనకి గర్భాలయానికి సంబంధించినటువంటి గోపురం కనిపిస్తుంది. ఇక్కడే ఎగ్జిట్ వే కూడా ఉంటుంది. ఇలా బయటికి వెళ్ళిపోవాలి. బయటికి రాగానే మనకు ప్రసాద విక్రయ కేంద్రం కనిపిస్తుంది. ఇక్కడ లడ్డు, చెక్కలు, మురుకులు ఇలా 4-5 రకాల ఐటమ్స్ని అమ్ముతారు. నేను ఒక లడ్డు కొనుక్కున్నాను. దీని కాస్ట్ 50 రూపాయలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. తరువాత అలా నడుచుకుంటూ స్వామివారి ఆలయ ప్రాంగణం దగ్గరికి చేరుకున్నాను. ఇది స్వామివారి ఆలయ ప్రాంగణం ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యూ లైన్స్ మొత్తం 100-200 రూపాయల దర్శనం క్యూ లైన్స్. ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఈ ప్రాంగణానికి బయట నుంచి స్టార్ట్ అవుతుంది. పెయిడ్ దర్శనానికి సంబంధించిన టికెట్స్ని క్యూ లైన్లో ఇక్కడే ఇస్తారు. ఇలా ఆలయం నుంచి బయటికి రాగానే పక్కనే ఉన్నటువంటి ఈ మండపంలో ప్రసాదం ఇస్తారు. తీసుకుందాం రండి.
ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అది కంప్లీట్ అయిపోయింది. నేను ఈవినింగ్ 5:30కి దర్శనానికి వచ్చాను. నేను వచ్చే టైంకి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు దర్శనానికి. ఆ విషయం మాకు తెలియక ఫస్ట్ నేను స్లోగా వెళ్ళాను. అక్కడ ఒక అతను ఫాస్ట్గా రండి అని అరుస్తూ ఉన్నాడు. దాంతో నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఫ్రీ దర్శనం మరియు పెయిడ్ దర్శనం రెండు ఉన్నాయి. పెయిడ్ దర్శనం వచ్చేసి 100 రూపీస్ అనమాట. టికెట్ మీరు ఆలయం లోపలికి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తే అక్కడే ఇస్తారు. పెయిడ్ దర్శనంకి 30 నుంచి 40 నిమిషాలు టైం అయితే పట్టింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఈ ప్రసాదం పెట్టారు. సో మేము దర్శనం నుంచి బయటికి రాగానే దర్శనం క్యూ లైన్స్ అన్నీ ఆపేశారనమాట. మేబీ లోపల స్వామివారికి నైవేద్యం కానీ హారతి కానీ అలాంటిది ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడైతే దర్శనం అవ్వట్లేదు. సో టైం చూస్తున్నారు కదా, 6:25. 6 తర్వాత అయితే దర్శనానికి ఎవరిని పంపించట్లేదు. ఏ టైం వరకు అనేది తెలియదు. సో అందుకే నేను ఇప్పటి వరకు మీకు ఆలయాన్ని ఏమీ చూపించట్లేదు. ఇప్పుడు ఆలయం మొత్తం తిరిగి సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఆలయం లోపల ఎలా ఉందో చూసి ఆలయ చరిత్రను తెలుసుకుందాం. ఆలయానికి తూర్పు వైపున ఉన్నటువంటి గోపురం తెల్లగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి 21 గోపురాలన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటే ఇదొక్క గోపురం మాత్రం తెల్ల రంగులో ఉంటుంది. దీని పేరు వెల్లాయి గోపురం. ఇదిలా ఉండడానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1323లో ఢిల్లీ సుల్తానులు శ్రీరంగంపై దాడి చేశారు. అడ్డు వచ్చినటువంటి 12,000 మంది వైష్ణవులను దారుణంగా చంపేశారు. ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసి ఆలయంలోని బంగారం, వజ్ర వైడూర్యాలను కొల్లగొట్టారు. ఈ సమయంలో ఎంతో విశిష్టమైనటువంటి నంపెరుమాల్ని వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన ఆచార్యులు పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి మదురై వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నంపెరుమాల్ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. పిల్లై లోకాచార్యులు ఈ సైన్యానికి ఎక్కడ దొరుకుతారో అని చెప్పి అక్కడున్నటువంటి దేవదాసి అయిన వెల్లాయి తన నాట్యంతో సుల్తాన్ సైనిక కమాండర్ సమయం వృధా చేసి మెల్లగా ఆయనని ఈ గోపురం పైకి తీసుకువచ్చి పైన నుంచి తోసి చంపేసింది. తరువాత తాను కూడా రంగనాథుణ్ణి తలుచుకుంటూ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా లోకాచార్యులు తప్పించుకునేందుకు సహకరించింది. తాను చేసిన ఈ త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి తెల్ల రంగు వేశారు. అప్పటి నుంచి దీన్ని వెల్లాయి గోపురంగా పిలుస్తారు. ఈ గోపురానికి పక్కనే 1000 స్తంభాల మండపం ఉంటుంది. కంటి నిండుగా స్తంభాలతో చాలా కనుల విందుగా ఉంటుంది. ఇక ఆలయానికి ఈశాన్యం వైపున ఆలయ కోనేరు మరియు పడమర దిక్కులో అమ్మవారి సన్నిధి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చక్రశిల్పం పేరు కుజి అంటారు. ఇది అమ్మవారి సన్నిధి దగ్గర ఉంటుంది. కుజి అంటే రంధ్రాల సమూహం అని అర్థం. ఈ చక్రశిల్పంలో మన 5 వేళ్లను ఉంచి స్వామివారిని చూడగలిగితే ముక్తికి అర్హులమవుతాము అంటారు. తాయార్ అమ్మవారు తన ఆలయం నుంచి బయట అడుగు పెట్టకుండా ఈ విధంగా పెరుమాళ్ను చూస్తూ ఉంటుందని, అందుకే ఆమెకు పడి తాండపత్ని అనే పేరు వచ్చినట్లుగా చెప్తారు. ఈ కుజి అనేది చూడడానికి సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ ఇందులో నుంచి స్వామివారిని చూడటం అంత తేలికైన విషయం కాదు. ఇంతటితో మన ఆలయ సందర్శన ముగిసింది. తిరిగి ఆలయం బయటికి వచ్చేటప్పుడు రంగవిలాస మండపానికి కుడివైపున నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. భోజనం చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.